ఇలా వేదిక మీద నిలబడగలుగుతున్నానంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ సురేందర్ రెడ్డి గారు. ఈ సినిమాలో నా చేత యాక్ట్ చేయించారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో. సో దట్స్ వాజ్ ఎ గ్రేట్ మెమరీ. హియర్ వి గోట్ ద సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట పాడుకోవాలి పువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట బ్యాక్ సైడ్ అందరూ గట్టి చప్పట్లు ఉర్రు తొలగిపోవాలండి. ఇంకా మన మెగా ఫ్యామిలీ అందరూ ఎంటర్ అవుతున్నారు. హియర్ వి గో. చెడు కోసం గొడదూకే వయసుది తెలుసుకో అమ్మాయి గారు. అయ్య పాపం అంత తాపం తగదులి అమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామో ఓర్పులో నిట్టూర్పులో వలపే వ్యామోహం. కోరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచెయ్యకు. చుట్టుకుంటాను సుడిగాలిలా హై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. మరి నేను సరైన వాళ్ళలో పాడినటువంటి పాట మీ అందరికీ గట్టి చప్పట్లు. హియర్ వి గో. సినకలూరి 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 సినకలూరి. సినకలూరి సింతామణి నా పేరంటే తెలియలోను లేరే జాణి. వయసు లెక్క సీక్రెట్ గాని నన్ను అడగమాక అంటోంది జారేవోని. ఉన్న పడం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని ఎదికి చేస్తున్న యాడున్నా గాని నా ఫిగర్ పుల్లు ఖుష్ అయ్యే పొగరున్నోనే. రాసుకొని లైఫ్ ఇంకా బ్లాక్ బస్టర్ అర్రే 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 రే 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 బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. Come on everybody. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. Wow, మళ్ళీ మనం once again will be back again after some time. Thank you very much. థ్యాంక్ యూ హరిప్రియ అండ్ థ్యాంక్ యూ సింహ గారు. మంచి లవ్లీ లైవ్లీ మ్యూజిక్ని అందించినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నటువంటి మరో హీరో కొన్ని సంవత్సరాల క్రితం మనందరి హృదయాల్లోనూ స్థానాన్ని సంపాదించిన హీరో, మళ్ళీ ధృవ సినిమాతో మనకి కనిపించబోతున్న హీరో రోజా ఫేమ్ అరవింద్. 'అరవింద్' స్వామి గారికి స్వాగతం. 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 'అరవింద్' స్వామి గారికి స్వా
బాంబే అండ్ రోజా ఫేమ్ అరవింద్ స్వామి గారికి స్వాగతం పలుకుతూ వెన్యూలోకి ఆహ్వానం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు వంశీ పైడిపల్లి గారు అండ్ సుకుమార్ గారు. ఇవాళ ఈ కార్యక్రమానికి లాయక్ తాహేర్ సౌండ్ వాళ్ళు మొత్తం సౌండ్ సిస్టమ్ని అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. అండ్ హియర్ కమ్స్ ఆర్ హ్యాండ్సమ్ అరవింద్ స్వామి గారు. ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మారుతి గారిని అండ్ పరశురామ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన మంచి హిట్ సినిమాల్ని అందించిన ఇరువురు డైరెక్టర్స్ భలే భలే మగాడివోయ్ మారుతి గారు అండ్ శ్రీరస్తు శుభమస్తు పరశురామ్ గారు అలియాస్ బుజి గారు. వెరీ హార్టీ వెల్కమ్ టు అరవింద్ స్వామి గారు. డిసెంబర్ 9th రిలీజ్ అవబోతున్న ధృవ టీమ్ కి విషెస్ తెలియజెప్పడానికి వచ్చిన ఇద్దరు డైరెక్టర్స్ కి స్వాగతం. అండ్ దే గోయింగ్ టు స్పీక్ నౌ. ఫస్ట్ ధృవకి ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు చరణ్ బాబు. అట్లాగే మెగా ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండుగ జరగబోతుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అవుతుందని మా గీతా ఆర్ట్స్ బ్యానర్లో మరో పెద్ద విజయం అందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగా ఫ్యాన్స్ అందరూ కాళ్ళు రెత్తుకునే సినిమా అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. బుజ్జి గారు. నమస్తే అండి. ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, మెగా ఫ్యాన్స్కి అందరికీ నమస్కరిస్తున్నాను. ధృవ ట్రైలర్ చూసాం. నిజంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారిది, చరణ్ గారిది సూపర్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. సో ట్రైలర్ ఎండ్లో అరవింద్ స్వామి గారు చెప్పినట్టు వీఆర్ ఆల్ వెయిటింగ్ స్వీట్ హార్ట్. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా ప్రొడ్యూసర్ అరవింద్ గారికి, ఎన్వి ప్రసాద్ గారికి చాలా లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పరశురామ్ గారు. అండ్ ఇప్పుడు ప్రాంగణంలోకి ఒక చిన్న వైబ్రేషన్ వచ్చేస్తోంది. ప్రకంపనలు మొదలైపోయాయి. మెగా ప్లస్ పవర్ కలిసి వచ్చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ధృవ చరణ్ తేజ్. అభిమానుల సమక్షంలో జరుగుతున్నటువంటి ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెర్రీ విచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి హీరో రామ్ చరణ్ తన స్టైలిష్ పర్ఫార్మెన్స్తో, అదరగొట్టే డాన్స్ మూమెంట్స్తో, తన ఇంటెన్స్ లుక్స్తో, సూపర్బ్ యాక్టింగ్తో మనల్ని ఎంటర్టైన్ చేసే మన మగధీరుడు ధృవ రామ్ చరణ్ తేజ్కి స్వాగతం. అలాగే వివి వినాయక్ ఖైదీ నంబర్ 150 డైరెక్టర్ వినాయక్ గారికి స్వాగతం. రామ్ చరణ్ తేజ్ ఇటువైపు చూసి ఒకసారి చెయ్యి ఊపారు, ఇప్పుడు అటువైపు చూసి చెయ్యి ఊపబోతున్నారు. రెడీయా? ధృవ సాంగ్స్ విన్నారు. ధృవ సాంగ్స్ మనం చూడబోతున్నాము. అండ్ ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ గివ్ హిస్ బ్లెస్సింగ్స్ టు ద హోల్ టీమ్. నాగబాబు గారు.
అల్లు అరవింద్ గారు అండ్ ఎన్వి ప్రసాద్ గారు నిర్మాతలుగా సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో మనం డిసెంబర్ 9th చూడబోతున్న సినిమా రామ్ చరణ్ అండ్ రకుల్ ప్రీత్ జోడీ కట్టిన సినిమా. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ టైం మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తున్న ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన నాగబాబు గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. ఒక సినిమా బిఫోర్ రిలీజ్ ఒక హిట్ కాబోతున్న సినిమాకి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని ధృవలో కనపడుతున్నాయి. ఫస్ట్ నాకు టైటిల్ ధృవ చాలా నచ్చింది టైటిల్. అలాగే డైరెక్టర్ సురేంద్ర దీనికి డైరెక్ట్ చేయటం, అలాగే మా చరణ్ చాలా గ్లామరస్గా ప్లస్ 6 ప్యాక్ తోటి కత్తిలా కనపడుతున్నాడు. అలాగే విలన్ అంటే చాలా బీభత్సంగా భయానకంగా ఉండాల్సిన చోట అరవింద్ స్వామి గారు లాంటి ఒకప్పటి గ్లామరస్ హీరో. దీనిలో ఆయన చేస్తుంటే ఆయన కోసం కూడా ఈ సినిమా ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అంత కలర్ఫుల్గా కనపడుతుంది. అలాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ, ఆ పేరే నాకు కొత్తగా ఉంది, ఆయన గురించి తెలియదు నాకు. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ సినిమా మా ఎన్వి ప్రసాద్ గారికి మా అరవింద్ గారికి మంచి సక్సెస్ తేవాలి. ఇంకొక లక్షణం ఏంటంటే వరుసగా అరవింద్ గారు గత 4-5 సినిమాల నుంచి హిట్లు కొడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ సినిమా కూడా అదే పందాలో మరింత బిగ్గెస్ట్ హిట్ కొట్టి మా చరణ్కి మా అరవింద్ గారికి ప్రసాద్ గారికి మంచి పేరు డబ్బు సంతోషాన్ని ఇవ్వాలి. అలాగే అభిమానులందరికీ మంచి ఆనందాన్ని ఇవ్వాలి. మా చరణ్ బాబు గారికి మా చరణ్కి ఒక బ్లాస్ట్ బస్టర్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చెర్రీ, ఆల్ ది బెస్ట్ అరవింద్. నాగబాబు గారు వన్ క్వశ్చన్. ధృవ సినిమా గురించి చెప్పారు, ఖైదీ నంబర్ 150 ఎలా ఉండబోతోంది? వీఆర్ వెయిటింగ్. ఫస్ట్ అన్నయ్య ఇంకొక సినిమా చేయాలి అని కోరుకున్న వాళ్ళలో నాకు తెలిసి నేనే అనుకుంటాను. ఫస్ట్ అనిపించింది ఒక ఫ్లోలో ఉన్న అన్నయ్యని ఇంకో సినిమా చేయాలని కోరుకున్నాను. అలాంటిది అన్నయ్య 150వ సినిమాలో అంత అద్భుతమైన సినిమా. ఆయన లుక్ కూడా నాకు ఇప్పుడు చరణ్ బాబు లుక్కి అన్నయ్య లుక్కి పెద్ద తేడా కనిపించట్లేదు. ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు. అదే అన్నయ్యని కొంచెం మరి ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన కూడా తెగ ఎక్సైల్ చేస్తున్నాడని విన్నా నేను. కుదరలేదు అన్నయ్యని కలవటి మధ్యన. సో 150వ సినిమా మా అరవింద్ గారి సినిమా ధృవ, 2 సూపర్ డూపర్ హిట్ అవుతాయి గ్యారంటీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు. కల్మషం లేని మనిషి, మనసులో ఏదుందో అది బయటకి వ్యక్తపరిచేటువంటి మనుషుల్లో నాగబాబు గారు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. సో మెగా బ్రదర్ నాగబాబు గారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మన ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇక్కడికి విచ్చేయనున్నటువంటి కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. కల్వకుంట్ల తారక రామారావు గారు ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డ్ని కూడా అందుకున్నారు వారు. మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ని పోర్ట్ఫోలియోస్ని ఇంత చిన్న వయసులోనే అద్భుతంగా మేనేజ్ చేస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి కేటీఆర్ గారికి ఘన స్వాగతం, సుస్వాగతం. వి వెల్కమ్ శ్రీ కేటీఆర్ గారు ఫర్ ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓకే, సో ఈ ధృవ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కేటీఆర్ గారు ఇప్పుడే సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. వారికి గట్టిగా ఒకసారి మీ చప్పట్లతో స్వాగతం పలుకుదాము. లెట్స్ వెల్కమ్ కేటీఆర్ గారు. అలుపెరగని మనిషి, ప్రజాసేవే తన ధ్యేయంగా పెట్టుకున్న మనిషి, తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి తనయుడు శ్రీ కేటీఆర్ గారు ఈరోజు తన బిజీ స్కెడ్యూల్లో కూడా మన కోసం టైం తీసుకొని ఇక్కడికి రావడం సంతోషకరం అని తెలియచెప్తూ వారికి స్వాగతం పలుకుతున్నాము.
అండ్ ధ్రువ సాంగ్స్ మనం చూసే ముందు మన కోసం బెంగాల్ నుంచి ద గోల్డెన్ గర్ల్స్ ఇక్కడికి విచ్చేశారు. సో ప్రెజెంటింగ్ టు యూ ద గోల్డెన్ యాక్ట్.